ఇవన్నీ మా వంతు మేము చేస్తాం. కానీ దయచేసి మీరందరూ మనకు స్ట్రెంత్ పెరగాలి, ఎడ్యుకేషన్ బాగా రావాలి. మీరు ఇది మంచి సబ్జెక్ట్ చెప్పారు, కేజీ టు కేజీ, అది కూడా కేజీ యూకేజీ అవన్నీ చెప్పారు. అది కూడా మీరు మెసేజ్లు వస్తూ ఉంటే ఆలోచిస్తారు గవర్నమెంట్. ఇన్ని చేసినా కూడా అదేంటో ఇష్యూ కాదు. మనకు స్ట్రెంత్ రావాలంటే అది ఇష్యూ అప్పుడు రాయండి. అదొకటి చేయండి. దయచేసి ప్రతి సబ్జెక్ట్లో 75% ఏమో వచ్చేటట్టు మీరు యాక్షన్ తీసుకోండి. తప్పనిసరిగా నిన్ననే ఒక రంగారెడ్డిలో అనుకుంటా ఒక టీచర్ ట్రాన్స్ఫర్ అయితే విలేజెస్ కానీ స్టూడెంట్స్ కానీ బాధతో అంటే ఎడ్యుకేషన్ కూడా ప్రేమనే. నేను మీకు అంతకంటే కేవలం మీరు చేసినప్పుడు బాగా శ్రద్ధగా ఎక్కడైనా ఒకరిద్దరు అర్థం కాకపోతే నెక్స్ట్ మళ్ళీ క్లాసెస్ పెట్టుకోండి. ఇవి చేసి తప్పనిసరిగా స్ట్రెంత్ మొత్తం నేను అనుకోవాలా, స్ట్రెంత్ వస్తుంది, స్ట్రెంత్ వస్తుంది. అబౌట్ 75% మార్క్స్ వస్తాయి. ఏమంటున్నా చేస్తారా? వెరీ గుడ్, చెయ్యండి. మేమందరం మా పేరెంట్స్ పిల్లలు మీతో ఉంటాం. మాకు కేవలం మీరు వచ్చిన టైంలో చదువు మంచిగా చెప్పేది చాలా. ఆయన కొన్ని సౌకర్యాలు కూడా చేసుకుందాం. ఎక్కడన్నా మీరు స్కూలే బంద్ చేస్తాము. 36 31 ఎన్ని టీచర్లు ఎక్కడమ్మా ఇట్లయితే నాకు తెలియదు. మీరు టీచర్లు మీరు ఏం చేస్తున్నారు మేము చెప్పాం. నీళ్ళు తెచ్చుకోలేదు. టీచర్స్ తక్కువ ఉంటే ఇప్పుడు అక్కడ ఎక్కడున్నాం మీరే ఆలోచించండి. అక్కడ సెంతు లేదు, 8 మంది ఉన్నాయి. మనకి ఎక్కడికి వేస్తుంది సరిపోతుంది. నీవు కన్సల్ట్ ఇస్తే నేను చెప్పేస్తాను పైన. అర్థమైందా? ఇవన్నీ మనం ఇంట్రెస్ట్గా పనిచేసినప్పుడు. అదేవిధంగా ఇప్పుడు డీ గారు కూడా వచ్చారు. వర్క్స్ ఏమైనాయి, ఏం ప్రోగ్రెస్ వాళ్ళు మీరు డిస్కషన్ చేసుకొని సాయంత్రం ఇక్కడ కలెక్టర్ వస్తున్నారు పోతారు. సరేనా? టోటల్ 6 to 10 వరకు హై స్కూల్ సార్, అప్గ్రేడెడ్ హై స్కూల్ సార్. సార్ శ్రీనివాస్ సార్ ఇంగ్లీష్ సార్ ఇన్ఛార్జ్ మొత్తం వల్ల కోర్టు చెప్పు. అది ఆడవాళ్ళు